అమెరికా రిటర్న్ ఒకప్పుడు ఇది స్టేటస్ సింబల్. అమెరికా రిటర్న్ అంటే సమాజంలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం. కానీ ఇప్పుడు అమెరికా రిటర్న్ అంటే డిపోర్టేషన్, బహిష్కరణ, అమెరికా నుంచి తరిమివేయబడ్డం అన్న మీనింగ్ వస్తోంది. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఒకటి స్వయంకృతాపరాధం, మరొకటి ట్రంప్ ఆంక్షలు. హాయిగా అమెరికా వెళ్లి డాలర్లు వెనకేసుకోవచ్చన్న వారి కలపై ట్రంప్ పిడుగుపడుతోంది. ఇప్పుడు అమెరికా చట్టాలకు వ్యతిరేకంగా ఇల్లీగల్గా ఎలాంటి కార్యకలాపాలు చేసినా వారిపై పర్మనెంట్ నిషేధం పడే ప్రమాదం ఉంది. ఇంతకు అమెరికాలో మన విద్యార్థులను ఎందుకు నేరస్తులుగా ట్రీట్ చేస్తున్నారు? చదువుకోవడానికి వెళ్లి సంపాదనపైనే మన స్టూడెంట్స్ ఫోకస్ పెట్టడమే కారణమా? ఇక భవిష్యత్తులో మన విద్యార్థులకు డాలర్ డ్రీమ్ గానే మిగలనుందా? భారతీయ విద్యార్థుల డాలర్ డ్రీమ్స్ కు ట్రంప్ అడ్డుగోడగా నిలిచాడు. ఇన్నాళ్లు ఏ సంకోచము లేకుండా అమెరికాలో చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ ఇంట్లో వారికి భారం కాకుండా తమ లైఫ్ ను తామే లీడ్ చేసుకుంటూ వస్తున్న స్టూడెంట్స్ ట్రంప్ టెంపరితనానికి, పేరెంట్స్ కు పెనుభారంగా మారబోతున్నారు. ఇప్పటిదాకా ఓ లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్టుగా మారిపోయింది ట్రంప్ వచ్చాక. అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల్లో అత్యధికంగా మన స్టూడెంట్సే ఎక్కువ. అమెరికా ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఓపెన్ డోర్ నివేదిక ప్రకారం 2023-24లో అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయులదే సింహభాగం. అమెరికాలో 11.26 లక్షల మంది విదేశీ విద్యార్థులుండగా మన విద్యార్థులు 3.30 లక్షల మంది ఉన్నారు. అంటే ప్రతి 100 మందిలో దాదాపు 30 మంది భారతీయులే. వీరిలో తెలుగు రాష్ట్రాల వారు 56% మంది ఉన్నారు. ఇప్పుడు వీరంతా తమ భవిష్యత్తుపై బెంగ పెట్టుకున్నారు. ట్రంప్ వచ్చాక ఇమిగ్రేషన్ రూల్స్ పెద్దగా మార్చింది లేదు, ఉన్న రూల్సే. కానీ ఆ రూల్స్ ఇప్పుడు పక్కాగా అమలు చేయాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా మన దేశం నుంచి కన్సల్టెన్సీల ద్వారా అమెరికా యూనివర్సిటీల్లో చదువుకునే విద్యార్థులపై మరింత నిఘా పెట్టబోతోంది అమెరికా ప్రభుత్వం. మామూలుగా మన విద్యార్థులు అమెరికా యూనివర్సిటీల్లో చేరేందుకు కన్సల్టెన్సీలను ఆశ్రయిస్తారు. ఈ కన్సల్టెన్సీలు వీసా, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఈజీ అయ్యేందుకు కొన్ని అడ్డదారులు తొక్కుతాయి. అందులో తొలి తప్పుటడుగు బ్యాంక్ బ్యాలెన్స్, రెండో తప్పుటడుగు యూనివర్సిటీల సెలక్షన్. వీసా కోసం ఫేక్ బ్యాంక్ బ్యాలెన్స్ ను చూపించడం ఒక ఎత్తు అయితే, అమెరికాలో స్థిరపడిపోయేందుకు యూనివర్సిటీల సెలక్షన్ ప్రాసెస్ లో రాంగ్ రూట్ పట్టడం. మామూలుగా మంచి యూనివర్సిటీలో చదివే విద్యార్థులకు అమెరికా వీసా ప్రాసెస్ ఈజీ అవుతుంది. అమెరికా హై గ్రేడ్ యూనివర్సిటీలో చదవాలంటే సెమిస్టర్ కు $10,000 నుంచి $22,000 వరకు ఖర్చు అవుతుంది. అలాగే టాప్ రేటెడ్ యూనివర్సిటీలో చదవాలంటే వారానికి 2 రోజులు కంపల్సరీగా క్లాసెస్ కు అటెండ్ కావాల్సి ఉంటుంది. అయితే సెమిస్టర్ కు $10,000 నుంచి $22,000 ఖర్చు చేసేందుకు మధ్యతరగతి కుటుంబాలకు చాలా ఖర్చుతో కూడుకున్న పరిస్థితి. అందుకే ముందుగా వీసా ప్రాసెస్ ఈజీ అయ్యేందుకు ముందుగా టాప్ రేటెడ్ యూనివర్సిటీలను సెలెక్ట్ చేసుకుని ఎలాగోలా వీసా సంపాదించుకొని అమెరికాలో అడుగు పెడతారు. అయితే ఇక్కడ ఎక్కువ ఫీజు ఉన్న యూనివర్సిటీల నుంచి మరో యూనివర్సిటీకి మారే వెసులుబాటు ఉంది. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్న స్టూడెంట్స్ లో గ్రేడ్ యూనివర్సిటీల్లో చేరేందుకు ప్రయత్నిస్తారు. లో గ్రేడ్ యూనివర్సిటీల్లో పెద్దగా నిబంధనలు ఉండవు. వారానికి కాదు కదా, సెమిస్టర్ కు ఓ క్లాస్ కూడా హాజరు కావాల్సిన అవసరం లేదు. సెయింట్ ఫ్రాన్సిస్ బ్రూక్లే, ట్రైన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కుంబర్లాండ్స్ లాంటి కాలేజీల్లో $3,000 నుంచి $5,000 ఖర్చుతో సెమిస్టర్ ను కంప్లీట్ చేసుకోవచ్చు. పైగా క్లాసెస్ కు వెళ్లకుండా ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసే బ్యాచ్ కూడా అక్కడ రెడీమేడ్ గా ఉంటుంది. వారి ద్వారా పరీక్షలు పాస్ కావడం, ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేయడంతో చదవకుండానే చేతికి డిగ్రీ పట్టా వచ్చేస్తోంది. సో పసలేని చదువు, పసలేని డిగ్రీ. సో అమెరికాలో చదవాలన్న అంబిషన్ కాస్త అమెరికాలో సంపాదించాలన్న పట్టుదల విద్యార్థుల్లో పెరిగి బుద్ధి పక్కదారి పడుతోంది. మామూలుగా F1 వీసాతో అమెరికాలో చదువుకునే విద్యార్థులు వారానికి 20 గంటల వరకు క్యాంపస్ లోపల మాత్రమే పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకోవచ్చు. వేసవి సెలవులు లేదా సెమిస్టర్ విరామ సమయంలో వారానికి 40 గంటలు పనిచేయొచ్చు. కానీ క్యాంపస్ బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేయడానికి అనుమతి లేదు. అయితే క్యాంపస్ లోపల ఉద్యోగాలు అందరికీ దొరకవు. ఈ కారణంగా చాలా మంది విద్యార్థులు క్యాంపస్ బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారు. స్థానికులు గంటకు $20 నుంచి $30 పొందుతుంటే భారతీయ విద్యార్థులు గంటకు $6 నుంచి $10 పనిచేస్తున్నారు. ఈ ఆదాయంతో విద్యార్థులు తమ జీవన వ్యయం, ఫీజులు, లోన్ను తీర్చేస్తూ తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గించుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఆ వెసులుబాటు లేకుండా అమెరికాలో స్ట్రిక్ట్ రూల్స్ అమలు చేసేందుకు ట్రంప్ నడుం కట్టాడు. ఇప్పటికిప్పుడు యాక్షన్ తీసుకోకపోయినా మున్ముందు ఇల్లీగల్ గా ఉద్యోగాలు చేసే విద్యార్థులకు కష్టకాలమే. మాస్టర్స్ కంప్లీట్ అయిన ప్రతి స్టూడెంట్ ఓపీటీ అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కు అప్లై చేయాల్సి ఉంటుంది. అంతేకాదు అమెరికాలో ఉద్యోగం చెయ్యాలంటే ఈఏడి కార్డ్, ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ కార్డ్ తప్పనిసరి. ఈ కార్డు కావాలంటే ముందుగా గవర్నమెంట్ వెబ్సైట్ అయిన స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లో అప్లై చేయాలి. గతంలో ఈ కార్డ్ ఈజీగా వచ్చేది.
కానీ ఇప్పుడు ఈ కార్డ్ రావాలంటే స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ ను కూడా చెక్ చేస్తారు. ఈ కార్డ్ పొందాలంటే 60 రోజుల్లో ఏదో ఒక జాబ్ సంపాదించాల్సి ఉంటుంది. సరిగ్గా ఈ టైంలోనే అక్కడ కన్సల్టెన్సీలు రాబందుల్లా వాలిపోతాయి. ఈఏడి కార్డ్ అప్లై చేసిన స్టూడెంట్స్ ను క్యాచ్ చేసి వారికి ఈఏడి కార్డు చెల సెట్ చేస్తాయి. పైగా ఓ ఫేక్ ఆఫర్ లెటర్ ను కూడా క్రియేట్ చేసి స్టూడెంట్స్ కి అందిస్తాయి. సో ఇలా చేసినందుకు $2000 ఛార్జ్ చేస్తాయి. ఈ ఫేక్ ఆఫర్ లెటర్ ను చూపించి ఈఏడి కార్డు వచ్చేలా చేస్తారు. అలాగే జాబ్ చేస్తున్నందుకు ప్రతి నెల పేరోల్ కూడా రన్ చేస్తూ ఉంటారు. దీనికి ప్రతి నెల అదనంగా మరో $2000 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా అడ్డదారుల్లో ఈఏడి కార్డును పొంది అమెరికాలో స్థిరపడేందుకు ప్రయత్నిస్తారు. ఇలాంటి వారిపై ఇప్పుడు అమెరికా ఇమిగ్రేషన్ పూర్తి నిఘా పెట్టింది. ఎవరైతే ఈఏడి కార్డు కోసం అప్లై చేస్తారో వారిని థరోలీ క్వశ్చన్ చేసే ప్రాసెస్ ను అమెరికా పకడ్బందీగా అమలు చేస్తోంది. ఈఏడి కార్డు రిజెక్ట్ చేసేందుకు 1,00,000 ప్రశ్నలను స్టూడెంట్స్ పై సంధిస్తోంది. ఓ రకంగా REF తో అంటే రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ కింద ఈఏడి కార్డు రాకుండా చేసేందుకు అమెరికా స్టూడెంట్స్ బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేస్తోంది. ముఖ్యంగా యూనివర్సిటీ ఎందుకు మారాల్సి వచ్చింది, క్యాంపస్ పరిధిలో కాకుండా ఎందుకు మరో ప్రదేశంలో స్టే చేస్తున్నావు, అసలు అమెరికా ఎందుకు వచ్చావు అన్న ప్రశ్నలతో పాటు వీసా ప్రాసెస్ టైంలో బ్యాంక్ బ్యాలెన్స్ ను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయవచ్చు. ఇక్కడ కాని స్టూడెంట్ ఫెయిల్ అయితే శాశ్వతంగా ఇండియాకు వెళ్లిపోవాల్సి ఉంటుంది. అంతేకాదు ఒక్కసారి REF పడ్డ స్టూడెంట్ ప్రపంచంలో ఏ యూనివర్సిటీలో చదివేందుకు అవకాశం ఉండదు. ఓపీటీ కార్డ్స్కి అప్లై చేసినప్పుడు వచ్చిన క్వరీస్, అంటే ఇప్పుడు వస్తున్న క్వరీస్ గతంలో ఎప్పుడూ రాలేదు. ప్రస్తుతం ఎవరైతే టైర్ 1, టైర్ 2, టైర్ 3 3 రకాల యూనివర్సిటీస్ ఉంటాయి. టైర్ 1కి అప్లై చేసి వీసా తీసుకొని అమెరికాకి వెళ్ళిన తర్వాత అక్కడ టైర్ 2, టైర్ 3కి షిఫ్ట్ అయ్యి యూనివర్సిటీస్ చిన్న యూనివర్సిటీస్కి షిఫ్ట్ అవుతున్నారో వాళ్ళు ఓపీటీకి అప్లై చేసిన వెంటనే ఈఐడి కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ అప్లై చేసిన వెంటనే ప్రస్తుతం క్వరీస్ వస్తున్నాయి. అంటే మీరు గతంలో ఉన్న యూనివర్సిటీని వదిలి ఈ యూనివర్సిటీకి ఎందుకు వచ్చారు, ప్రస్తుతం మీరు ఎక్కడ నివసిస్తున్నారు, భారతదేశం నుండి మీరు వచ్చేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ ఇచ్చారు, మీ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఏంటి, మీరు ఇక్కడ ఎందుకు మారాలనుకుంటున్నారు, ఇలాంటి పూర్తి క్వరీస్ని కొత్తగా రేజ్ చేసి వాళ్ళకి ఈఏడి కార్డ్స్ రాకుండా చదువు అయిన వెంటనే వెనక్కి పంపించే ప్రయత్నం కూడా ట్రంప్ ప్రభుత్వం చేస్తుంది. దొంగదారుల్లో పార్ట్ టైం ఉద్యోగాలు చేసే స్టూడెంట్స్ ను వెనక్కి పంపేందుకు ట్రంప్ సర్కార్ చాలా పకడ్బందీ సిస్టమ్ ను తీసుకొచ్చింది. దీనికోసమే ట్రంప్ సర్కార్ ఓ వెబ్సైట్ ను క్రియేట్ చేసి ఇల్లీగల్ పార్ట్ టైం ఉద్యోగాలు చేసే స్టూడెంట్స్ ఎవరి నోటీస్కైనా వస్తే వెంటనే రిపోర్ట్ చేయాలంటూ ట్రంప్ సర్కార్ వెబ్సైట్ వివరాలతో ముమ్మరంగా ప్రచారం చేసింది. దాని పర్యవసానమే ఇప్పుడు అరిజోనా యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన బాట పట్టడం. ఓవైపు క్రిమినల్ స్టూడెంట్స్ గో అంటూ స్థానిక స్టూడెంట్స్ ధర్నా చేస్తుంటే ఎడ్యుకేషన్ అవర్ రైట్ అంటూ మరోవైపు నాన్ లోకల్ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. మారిన పరిస్థితుల కారణంగా వేలాది మంది విద్యార్థులు త్వరలో ఇండియా బాట పట్టే అవకాశం ఉంది. ఇమిగ్రేషన్ అధికారులు క్యాంపస్ బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేసే విద్యార్థులపై కఠినంగా చర్యలు తీసుకుంటున్నారు. వీరిని పట్టుకుంటే వీసా రద్దు చేసి స్వదేశానికి పంపిస్తారని ప్రకటించారు. ఇలాంటి పరిస్థితి ఎదురైతే భవిష్యత్తులో అమెరికాకు వెళ్లడం కష్టమవుతుందని భయపడుతున్న విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలు మానేస్తున్నారు. కొన్ని నెలల తర్వాత పరిస్థితి మెరుగుపడుతుందని ఆశిస్తున్నారు. మరోపక్క చాలా మంది తల్లిదండ్రులు వారికున్న కొద్దిపాటి పొలాలు, భూములు బ్యాంకులో షూరిటీ పెట్టి పిల్లలను అమెరికాకు పంపించారు. ఇంతకాలం వారంతా అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ దేశంలోని ఆ అప్పులు కొంచెం రెగ్యులర్ గా తీరుస్తూ వస్తున్నారు. ఇప్పుడు అది ఆగిపోయింది. పైగా అమెరికా నుంచి ఒక్కసారి రిటర్న్ అయిన స్టూడెంట్ కు ప్రపంచంలో ఏ యూనివర్సిటీలో చదివే అవకాశం లేకుండా పోతోంది.